గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 10వ పాసురంలోకి వచ్చేసాం. ఎంత గొప్ప గోపిక ఈరోజు. గోపిక అంటే నిద్ర మేలుకొలపబడే గోపిక. వీళ్ళందరూ కూడా వ్రతం చెయ్యడానికి వెళ్తున్నారు కదండి. ఆండాళ్ళు, స్నేహితులు అందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు? అందరూ ఒక దగ్గరికి చేరి ఎక్కడికి? వ్రతము చెయ్యాలి స్వామి కోసం అని వెళ్తున్నారు. కానీ ఈ గోపిక ఉంది చూసారా, వ్రతం ఆల్రెడీ చేసేసి ఫలితం కూడా అనుభవిస్తుందా అటువంటి సీనియర్ మోస్ట్ గోపిక అన్నమాట. అలా పాడుతున్నారు చూడండి, భలే సరదాగా ఉంటుంది ఈరోజు పాసురం చూద్దాం. నోతుచ్చు వర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాతముం తారారో వాసల్ తిరవాదార్ నాతత్తుజాయ్ ముడి நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவு ఏలోరెంబావాయ్. నోతు సువర్గం అంటే నోము నోచిన గోపిక. లోపల కృష్ణుడిని అట్టే పెట్టుకున్నావేమో, లేకపోతే నువ్వా మేలుకోకుండా ఉండేది? అరుంగలమే అంటున్నారు. అంటే దుర్లభమైన ఓ భూషణమా అంటే చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక గొలుసు పూసలు ఏవో ఉంటుంటాయి కదా, కింద ఉండే ఈ లాకెట్ చాలా భిన్నంగా ఉంటుంది కదండి. ఇది వేరుగా ఉంటుంది, ఇది వేరు కదా, ఇది హైలైట్గా ఉంటుంది. ఇది చెప్తున్నారు ఇవాల్టి పాసురంలో. అమ్మా, నువ్వు అరుంకలం అంటే ఏంటి? గొప్ప ఆభరణానివి. మేమంతా ఒక ఎత్తు, కానీ నువ్వు లేకుండా అసలు మా గోష్ఠే పనికిరాదు. స్వామి మమ్మల్ని స్వీకరించాడు. లోపలే కృష్ణుడు ఉన్నాడేమో. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారమ్మా అంటే చెప్తుంది. నా తుజాయ్ ముడి నారాయణన్. తుజాయ్ ముడి అంటే తులసి దళం. ఇక్కడ బొమ్మ ఉంది చూసారా, తులసి దళం. ఈ తులసి దళం మంచి పరిమళం ఇస్తుంది. లోపల కృష్ణుడు ఉన్నాడు అని మేము అంటున్నాం, లేడు అని నువ్వు అంటున్నావు, కానీ లోపల నుంచి తులసి పరిమళం వస్తుందే మాకు. ఎత్ర ఎత్ర తులసి తత్ర తత్ర కృష్ణ. ఎక్కడ తులసి ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ తులసి ఉంటుంది. కాబట్టి తులసి పరిమళం నీ లోపల గదిలోంచి ఇంట్లోంచి వస్తుంది. అమ్మా, మేమంతా కూడా కృష్ణుని పొందడానికి వెళ్తున్నాము, కానీ నువ్వేమో ఆల్రెడీ కృష్ణుని దగ్గర పెట్టేసుకున్నావు అంటున్నారనమాట. నమ్మాల్ పోత పరైతరుం పుణ్య నాళ్. ఇంకా మాత్తముం తారారో వాషల్ తిరువాదారు. నోటి మాట మాట్లాడకపోతే మాట్లాడబోయావు, తలుపు తీయకపోతే తీయకపోయావు, ఓసారి చిన్న మాట మాట్లాడచ్చు కదా, ఓయ్ వస్తున్నా, సరే ఇలా ఏదో ఒక మాట మాట్లాడచ్చు కదా అంటున్నారు. పండొరు నాలుగు తత్తిన్ వాయ్ వీజంద కుంభకరణం తోత్తుమునంక పెరుంతుయిల్ తాన్ తందాను. భలే అద్భుతమైనటువంటి వాక్యం. ఈ నిద్రేంటమ్మా, ఇంత నిద్రేంటి అసలు నీకు? మామూలుగా బాగా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళని ఎవరితో పోల్చి చెప్తారండి? చెప్పండి ఒకసారి, ఆలోచించండి. బాగా నిద్రపోయే వాళ్ళని ఎవరితో పోలుస్తారు? అర్థమైంది కదా, కుంభకర్ణుడు. ఇలా పోల్చేస్తుంది ఆండాళ్ళ తల్లి లోపల పడుకున్న గోపికని. అమ్మా, మాకేమర్థం అవుతుందంటే, ఒకప్పుడు కుంభకర్ణుడికి
నీకు ఒక కాంపిటీషన్ జరిగింది. ఏంటా కాంపిటీషన్? నిద్రలో కాంపిటీషన్. ఆ కాంపిటీషన్‌లో నువ్వు ఉన్నావే చాలా గ్రేట్. కుంభకర్ణుడు ఓడిపోయాడు. ఎందులో కాంపిటీషను? నిద్ర పోవడంలో కాంపిటీషన్. కుంభకర్ణుడిని ఓడగొట్టేశావు. నువ్వు ఇంకా పడుకుంటున్నావు. ఆయన ఓడిపోయాడు. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ సంపదనంతా ఇచ్చేయాలి. ఇదే కదా నీతి. కుంభకర్ణుడు తన నిద్రను కూడా, ఆయన ప్రాపర్టీ అదే కదా, కాబట్టి తన నిద్రను కూడా తోత్తు మునక్కే ఓడిపోయి నీకే ఇచ్చేశాడు. పెరుందుయిల్ తాన్ తందాను. ఇగో కుంభకర్ణుడు ఏనుగులను ఎక్కించి డమరుకులు మోగించి తినే పదార్థాలు వాసనలు చూపించి ఇన్నిన్ని వేస్తే కూడా లేవడు. అలాంటి నిద్రని కూడా నువ్వు ఓడించావు. అంటే నీ నిద్ర ఇంకెంత గొప్పదో. ఆత్త అనందలడయాయ్ అరుంకలమే తేతమాయ్ వందు తీరా. వామ్మో, వీళ్ళేంటి ఇన్ని మాటలు అనేస్తున్నారు. నాకేమీ అలాంటిది ఏది లేదు మనసులో, కానీ ఏదో ఇంకా అందరూ వచ్చాక లేద్దాంలే అనుకున్నాను. కానీ వీళ్ళేమిటో నన్ను ఇన్ని మాటలు అనేస్తున్నారు అని ఆ లోపల ఆ గోపిక, లేదరా కృష్ణుడు లేడు, ఏమీ లేదు, నేను కూడా మీతో వచ్చేస్తాను, ఏదో కాస్త కన్ను అంటింది అంతే అంటుంది లోపల గోపిక. అనుకొని మళ్ళీ తన మనసు దిగి రాబోతుంటే తేతమాయ్ వంద తీరా. వీళ్ళు బయట నుంచి ఆ లోపల ఉండే గోపికని కొద్దిగా ఆట పట్టేసిన, అమ్మమ్మ అలా వచ్చేసాక కాస్త బయట సర్దుకొని కాస్తంత మంచి చేసుకుని రా తల్లి అంటున్నారు. అంటే ఇట్లా కావ్యం ఒక తిరుప్పావై వేద సారాంశం, తిరుప్పావై కావ్య లక్షణాలు కలిగింది, తిరుప్పావై జీవన విధానానికి మార్గదర్శకం. ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుత లక్షణాలు కలిగినటువంటి తిరుప్పావైలో ఈ పాశ్రంలో లోపల గోపికతోటి చాలా చాలు ఇప్పటిదాకా కృష్ణుడితోటి నీకు సరసాలు అవన్నీ మాకు తెలిసిపోయినలే, కానీ కాస్త సర్దుకోండిరా అమ్మ, కాస్త జుట్టు సరి చేసుకో, చీర సరి చేసుకో అని చెప్తున్నారనమాట. సో అలాంటి ఒక మర్మగర్భమైనటువంటి శృంగార రసం కనిపిస్తుంది ఈవేటి పాశ్రంలో. ఇక చూస్తూనే 11వ రోజు పాశ్రానికి రేపటికి చేరుకుంటాం. తప్పకుండా మరింత శ్రద్ధాశక్తులతోటి మనం ముందుకెళ్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.